డాక్టర్గా ప్రజలకు సేవ చేయాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో నడిచి డ్రగ్స్కు బానిసై డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి కటకటాల్లోకి వెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత గత కొద్ది రోజులుగా డ్రగ్స్కు బానిసగా మారింది. ఈ క్రమంలో వాట్సాప్లో ముంబైకి చెందిన వంశు దక్కర్కు 5 లక్షల విలువైన కొకెయిన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. ఇందుకు సంబంధించి డబ్బులను ఆన్లైన్లో వంశు దక్కర్కు పంపింది. డబ్బులు ముట్టగానే వంశు దక్కర్ వద్ద డెలివరీ బాయ్గా పనిచేస్తున్న బాలకృష్ణ రాంప్యార్ ద్వారా డాక్టర్ నమ్రత కోసం డ్రగ్స్ సరఫరాదారు నగరానికి డ్రగ్స్ను పంపించాడు. రాంప్యార్ రాయదుర్గంలో లేడీ డాక్టర్ నమ్రతకు డ్రగ్స్ అందజేస్తుండగా పక్క సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లేడీ డాక్టర్ను ముంబై నుండి డ్రగ్స్ తీసుకొని వచ్చిన రాంప్యార్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్టి వారి వద్ద నుండి 5 లక్షల విలువైన 53 గ్రాముల కొకెయిన్ డ్రగ్స్, 10,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో